హలో ఎవ్రీవన్ 2.0 ప్లేలిస్ట్ లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 350 ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ అరేస్ 2 ఓకే అండ్ ఇది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అనమాట ఏదైతే మనము మర్జ్ టూ సార్టెడ్ అరేస్ చూసామో అండ్ ఇది 2.0 ప్లేలిస్ట్ లోనే ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇస్తాను సో అక్కడ ఏం చేసాము మనము యూనియన్ చేసాము అంటే టూ అరేస్ ఇస్తే ఆ టూ అరేస్ యొక్క యూనియన్ చేసాము ఇక్కడ దీని ఆపోజిట్ అనమాట ఇంటర్సెక్షన్ చేయాలి ఓకే అంతకు మించి ఈ క్వశ్చన్లో కొంచెం కూడా చేంజ్ లేదు సో ఇప్పుడు ఫాస్ట్గా దీన్ని డిస్క్రిప్షన్ చూసేద్దాము దాని తర్వాత దీని అనాలిసిస్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూసేద్దాము ఓకే సో గివెన్ టూ అరేస్ nums1 nums2 ఫైన్ నాకు ఒక టూ అరేస్ ఇస్తున్నాడు nums1 nums2 ఓకే రిటర్న్ అన్ అరే ఆఫ్ దేర్ ఇంటర్సెక్షన్ ఒక కొత్త అరేని రిటర్న్ చేయాలి ఇదేంటి ఈ రెండింటిని కలిపిన ఇంటర్సెక్షన్ పార్ట్ అనమాట Each element in the result must appear as many times as it shows in the both arrays and you may return the result in any order. ఏమంటున్నాడు అంటే సపోజ్ ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయితే అలా రిపీట్ అయిన మల్టిపుల్ వాల్యూస్ కూడా నువ్వు రిజల్ట్లో చూపించాలి ఇట్ షుడ్ నాట్ బి యూనిక్ అనమాట ఓకే సో ఒక టెస్ట్ కేసుని చేద్దాము దాని బేసిస్ మీద నీకు ఇంకొంచెం ఐడియా కూడా వచ్చేసింది సి ఇక్కడ ఫస్ట్ టెస్ట్ కేసులో ఏముంది 1 2 2 1 ఉంది సో 1 2 2 1 సెకండ్ అరేలో ఏముంది సింపుల్గా 2 2 ఉంది ఓకే సో ఇప్పుడు దీని ఇంటర్సెక్షన్ ఏమైంది బేసిక్గా నాకు 2 కావాలి ఎందుకు 2 అనేది రిపీట్ అయింది కానీ ఇక్కడ 2 2 సార్లు వచ్చింది ఇక్కడ 2 2 సార్లు వచ్చింది అవునా కాబట్టి 2 అనేది 2 టైమ్స్ రావాలి వాట్ ఇఫ్ ఇక్కడ నాకు 1 2 దాని తర్వాత 1 2 ఇలా డేటా ఉండి అని ఇక్కడ 2 2 మాత్రమే ఉంటాయి ఇప్పుడు నాకు ఎలా రావాలి అరే ఇక్కడ 2 సార్లు ఇక్కడ 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి స్టిల్ నా ఆన్సర్ 2 2 ఉండాలి అంతేగాని ఇక్కడ 3 సార్లు ఉంది బట్ ఇక్కడ ఒకసారి అన్నా ఉంది కదా కాబట్టి 3 సార్లు రాసేస్తానే కాదు ఏలో అంటే nums1 లో ఎన్నిసార్లు ఒక వాల్యూ రిపీట్ అయితే nums2 లో అదే వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయితే అప్పుడు కన్సిడర్ కింద తీసుకొని చేయాలి ఇఫ్ ఇన్ కేస్ మల్టిపుల్ వాల్యూస్ అయితే అదే సింగిల్ వాల్యూ రిపీట్ అయింది అనుకో అఫ్ కోర్స్ సింగిల్ గానే తీస్తావు ఇక్కడ 1 2 2 3 అయితే ఇక్కడ 2 2 1 ఉంటే ఇక్కడ 1 రిపీట్ అయింది అండ్ 2 2 టైమ్స్ రిపీట్ అయింది సో ఇలా చేస్తావు అనమాట ఓకే క్వశ్చన్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అండ్ నువ్వు కానీ నా వీడియోస్ ఫాలో అయితే ఇదే క్వశ్చన్ మనం ఆల్రెడీ ఫ్రమ్ ద స్క్రాచ్ ఇంట్యూటివ్ థాట్తో ఎలా వెళ్ళాలి అనేది బైనరీ సర్చ్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసాం కదా ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చూడకపోతే నీకు తెలియాలి లైక్ నీకు తెలుసుకోవాలి అనిపిస్తే నేను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను సో చూడు నీకు కొంచెం ఇంకొంచెం బ్రాడర్ ఐడియా వస్తుంది ఇంకొంచెం బెటర్గా అర్థమైంది ఈ క్వశ్చన్ ఓకే సో మళ్ళీ నీది ఆ బైనరీ సర్చ్ దీని బ్రూట్ ఫోర్స్ అప్లికబుల్ని అంత చెప్పదలుచుకోవాలి సో అంత చెప్పి మళ్ళీ ఈ వీడియోని ప్రొలాంగ్ చేయదలుచుకోవాలి సో స్ట్రైట్ అవే నా ఎగ్జంప్షన్ నువ్వు ఆ రెండు చూసే వచ్చింటావు సో దాని బేసిస్ మీద నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా ఓకే సో స్ట్రైట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నాకు ఇక్కడున్న ఈ సెకండ్ టెస్ట్ కేసుని నేను తీసేసుకుంటున్నా సో ఇప్పుడు ఇది మన బోర్డులో పెట్టేసుకుందాము అండ్ దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసేద్దాము కూల్ ఎనఫ్ డన్ సో ఇప్పుడు ఏంటి ఆల్రెడీ మనం చూసాము ఆ వీడియోస్లో అంటే బ్రూట్ ఫోర్స్ ఐడియాలజీ ఎలా ఉంటుంది దాని తర్వాత దాన్ని బైనరీ సర్చ్ పర్స్పెక్టివ్లో మనం ఎలా చేయొచ్చు ఇదంతా చేసాం కదా ఇప్పుడు డైరెక్ట్గా 2 పాయింటర్ మెథడ్తో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం ఎందుకు ఇక్కడ రివీల్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ ఇదే 2 పాయింటర్ మెథడ్తో యూనియన్ చేసాము మరి ఇంటర్సెక్షన్ చేయలేమా ప్రాసెస్ అదే అక్కడ ఎలాగున్నా తీసుకుంటావు ఇక్కడ కామన్గా ఉన్నప్పుడే తీసుకుంటావు అంతేగాని ట్రావెసింగ్ థింగ్ అంతా ఒకటి కదా సో ఇలా డైరెక్ట్గా నేను మరి 2 పాయింటర్ మెథడ్ అప్లై చేయొచ్చా ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి అనలైజ్ చేయొచ్చా చేయకూడదు ఎందుకు ఇక్కడ డేటా ర్యాండమ్గా ఉంది ర్యాండమ్గా ఉన్న దాని బేసిస్ మీద నేను ఎక్కడో పాయింట్ పెడతా ఈ రెండు చెక్ చేసుకుంటా అంటే కుదరదు కదా అరే బేసిక్ రూల్ 2 పాయింటర్ మెథడ్ ఎప్పుడు అప్లికబుల్ అయింది డేటాలో సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఆ ప్యాటర్న్ని నువ్వు ఈజీగా రీచ్ చేయగలిగినప్పుడు అండ్ దాని బేసిస్ మీద సమ్ అజంప్షన్స్ క్లియర్గా వచ్చినప్పుడు అప్పుడే కదా అంతేగాని బ్లైండ్గా ఓకే ఇది లీనియర్ డేటా స్ట్రక్చర్ ఓకే నేను నీ వీడియో విన్నాను 2 పాయింటర్ మెథడ్లో నువ్వు చెప్పావు లీనియర్ డేటా స్ట్రక్చర్ ఉంటే చేసేయచ్చు అది అరేస్లో కానీ అది స్ట్రింగ్స్లో కానీ అండ్ దెన్ సార్టింగ్లో కానీ ఇది అప్లికబుల్ చేయొచ్చు లేదా లింక్ లిస్ట్లో ఇలా చేయొచ్చు అన్నావు సో ఫస్ట్ ఇది లీనియర్ డేటా స్ట్రక్చర్ ఆఫ్ కోర్స్ అరే లీనియర్ డేటా స్ట్రక్చర్ సో అప్లికబుల్ అయింది నెక్స్ట్ ఇది సార్టింగ్లో ఉందా అవును అప్లికబుల్ అయింది సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి నేను 2 పాయింటర్ మెథడ్ అప్లై చేస్తా అంటే కుదరదు డస్ ఇట్ రియల్లీ నీడ్ లేదా దానికి నిజంగా మనం అప్లై చేయగలమా అని సెన్స్గా ఉన్నప్పుడే మరి ఈ పర్టికులర్ పాసిబిలిటీలో నువ్వు అప్లై చేయగలవా చేయలేము మరి ఎప్పుడు చేయొచ్చు 2 పాయింటర్ మెథడ్ అప్లై చేస్తున్నామంటే డెఫినెట్గా సమ్ అజంప్షన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఎలా ఇక్కడ నేను కామన్ పాయింట్స్ని ఇంటర్సెక్షన్ తీయాలి అవునా
వాట్ ఇఫ్ ఈ డేటానే ఇలా ర్యాండమ్గా ఉండకుండా సార్టెడ్ అయ్యి ఉంటే కెన్ వి మేక్ ఎనీ అజంప్షన్స్? అప్పుడే ఏదైనా అజంప్షన్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. 4, 5 and then 9 ఇలా ఒక డేటా ఉంది అండ్ అగైన్ దీన్ని సార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమొచ్చింది 4, 4, 8 and then 9, 9. ఓకే, ఇప్పుడు ఇలా సార్టెడ్గా ఉంది కాబట్టి ఈ ఫస్ట్ వాల్యూస్తో చెక్ చేస్తే అంటే ఇది సార్టెడ్గా ఉంది, ఇది సార్టెడ్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ లీనియారిటీని అప్లై చేస్తే 2 పాయింటర్ మెథడ్ అనే లీనియారిటీని అప్లై చేస్తే ఇక్కడ ఒక పాయింట్ హోల్డ్ అయ్యి ఇక్కడ ఒక పాయింట్ హోల్డ్ అయితే అప్పుడు కెన్ ఐ మేక్ ఎనీ అజంప్షన్? ఆఫ్ కోర్స్ అది ఈ క్వశ్చన్కి సూటబుల్ కాబట్టి. ఎందుకు నాకు ఈ క్లారిటీ ఉంది కాబట్టి 2 పాయింటర్ మెథడ్ని అప్లై చేస్తున్నా. ఓకే, ఐ హోప్ లైక్ ప్రతి వీడియోలో చెప్పక్కర్లేదు, ఈ పాటికి నీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి, ఈ 2 పాయింట్ చేసిన డేటా ఈక్వల్ అయ్యింది అంటే బికాస్ దే వర్ ఆల్రెడీ ఇన్ సార్టెడ్ మేనర్, కెన్ ఐ సే అది డెఫినెట్గా ఈక్వల్? సో ఆఫ్ కోర్స్ ఈక్వల్ అయితే నేనేం చేయొచ్చు, దీన్ని జరుపుతా అవునా? మరి ఇప్పుడు ఈ 2 ఈక్వల్ కాదు. ఈక్వల్ కాలేదు అంటే ఓకే, ఈ 2 కేసెస్ వల్ల ఈక్వల్ కాలా, మేబీ ఈ రెండిట్లో ఇక్కడున్న 5 ఫ్యూచర్లో ఇక్కడ రావచ్చుగా, లేదా ఇక్కడున్న 4 ఇక్కడే రావచ్చు కదా. మరి దాని బేసిస్ మీద మనం ప్రాపర్గా మూవింగ్ చేయాలా లేదా? అఫ్ కోర్స్ చేయాలి. మరి దేని బేసిస్ మీద చేద్దాము, చూద్దాం ఎలా చేస్తాము. ఏది గ్రేటరు? 5 గ్రేటరు అంటే ఇక్కడున్న నంబర్ 4 అనేది తక్కువ కదా. సపోజ్ ఇక్కడున్న నంబర్ 4 తక్కువ అంటే ఇది మూవ్ చేసే ఛాన్స్ ఉందా లేదా? ఎందుకు ఉంది? ఎందుకంటే అరే ఇక్కడున్న నంబర్ 5, ఇక్కడున్న నంబర్ 4, 5ని జరిపితే ఫ్యూచర్లో 4 రాదు. కానీ 4 తక్కువ వాల్యూని జరపడం వల్ల నెక్స్ట్ ఉన్న వాల్యూ 5కి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. సెన్స్గా అనిపిస్తుందా? ఎందుకు? ఇలాంటి థింకింగ్ ప్రాసెస్ ఉండడం వల్ల 2 పాయింటర్ మెథడ్ అప్లై చేస్తున్నా. అండ్ ఇక్కడ చూడు, అదే 5 జరిపిస్తే 5 జరిపితే ఫ్యూచర్లో 4 వచ్చే ఛాన్స్ లేదు. మరి 4ని జరిపితే ఫ్యూచర్లో ఇందులో 5 ఉండే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిస్ట్ అంటే డెఫినెట్గా దొరికింది. కాబట్టి చిన్న వాల్యూని జరుపుతున్నా, అది క్వశ్చన్కి ఫీజిబుల్గా ఉంది కాబట్టి. సో మళ్ళీ ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇది జరిపాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ఈక్వల్ కాదు, సో కామన్ పాయింట్ లేదు. మరి ఇప్పుడు ఏది జరపాలి? అరే ఏది తక్కువ ఉంటే అది, ఇంకేం ఆడతా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత డన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 ఈక్వల్ కాదు అంటే ఏది తక్కువ ఉంటే జరపాలి, ఫ్యూచర్లో అది ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. సి అవునా? ఆఫ్ కోర్స్ ఈ 2 ఈక్వల్, అవును ఇప్పుడు ఈక్వల్. నెక్స్ట్ ఈక్వల్ అయితే మరి 2 జరపాలా? ఎందుకు? ఆ డేటాని యూటిలైజ్ చేసేసుకున్నా, అప్పుడు రెండింటిని జరపాలా లేదా? అవును. మరి దీన్ని జరిపాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? అరే మనం చేస్తున్న ఇక్కడ యూనియన్ కాదు. వన్స్ ఒక డేటా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద డేటా ఇక్కడ అరే ఎంత కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని పెట్టడానికి ఇక్కడ మనకు చేస్తుంది ఇంటర్సెక్షన్. 2 అరే పాయింటర్స్లో ఏ ఒక్కటి అరే దాటి ఆ అరే ఇండెక్స్ బౌండ్ దాటి వస్తే క్వశ్చన్ అయిపోయినట్టే. ఎందుకు? వన్స్ ఈ అరే డేటా అయిపోతే ఇంకా ఏ కామన్ పాయింట్స్ ఉన్నాయని నువ్వు ఇక్కడ చెక్ చేయడానికి, అంతేనా లేదా? అంటే ఏ ఒక్క దాంట్లో బయటకు వచ్చేసినా నా ప్రాబ్లం అప్పటిదాకా కలెక్ట్ చేసిన డేటాని రిటర్న్ చేయడమా కాదా? అంతే. క్వశ్చన్ అయిపోయిందా లేదా? హరి అయిపోయింది. ఎందుకని నేను చెప్తాం. మరి ఇప్పుడుదా చెప్పుకున్న దాన్ని ఫస్ట్ ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేసి దాని తర్వాత దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి అనేది చూసేద్దాము. ముందుగా మనకేం కావాలి? ఇక్కడ ఫస్ట్ డేటా సార్టెడ్ అయి ఉండాలి. సో కెన్ ఐ యూస్ arrays.sort, అది nums1కి చేస్తాను అండ్ దెన్ ద సేమ్ వే ఐ విల్ డూ ఫర్ nums2. అవునా? nums1కి nums2కి. ఇప్పుడు నాకు తగినట్టుగా నేను ఏదైతే అజంప్షన్స్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ అజంప్షన్స్ తగ్గట్టుందా? డన్. సో ఇప్పుడు నేను ఏ అనే పాయింట్ nums1కి స్టార్ట్ చేస్తాను, బి అనే పాయింట్ nums2కి పాయింట్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడ దాకా రన్ అవ్వాలి? ఏ లెస్ దాన్ nums1 డాట్ లెంత్ దాకా అయి ఉండాలి అండ్ బి అనేది లెస్ దాన్ nums2 దాకా అయి ఉండాలి. ఈ ఒక్కటిలో ఏది పోయినా వీఆర్ డన్ విత్ ద ప్రాబ్లం. అప్పటిదాకా ఉన్న డేటా, అప్పటిదాకా కలెక్ట్ చేసిన డేటా మనం రిటర్న్ చేసేయడమే. అని ఇక్కడ ఏంటి? స్టాటిక్గా ఉంది. ఇక్కడ వీడు పేరుకి స్టాటిక్ అని ఇచ్చాడు. మరి నిజంగా అరే అంటే క్వశ్చన్ ఆ కంప్యూటేషన్ చేయకముందే నాకు ఎంత యూనిక్గా ఉంటాయి అనేది తెలిసిపోద్దా? తెలియదు కదా. అంటే డైనమిక్గా నాకు ఒక డేటా సైజ్ కావాలా? ముందుగానే ప్రిడిక్ట్ చేసే సైజ్ అయితే లేదు కదా. సో దానికి నేనేంటి, ఐదర్ డైనమిక్గా అటాచ్ చేసే డేటాని క్రియేట్ చేయొచ్చు, లేదా యూనిక్గా
అంటే ఎంతవరకు స్టాటికల్గా చేయాలి అంటే దాని బేసిస్ మీద చేయొచ్చు. మరి స్టాటికల్గా ఇక్కడ చేయాలి అనుకుందాము, ఎలా ఎలా దాన్ని మ్యానిపులేట్ చేయాలి? స్టాటికల్గా చేయాలి అంటే ముందు వర్స్ట్ కేసులో ఏమైంది, ఇందులో ఉన్న అన్ని డేటా ఇందులో ఉన్న అన్ని డేటా అన్ని ఈక్వల్ ఉండాలి. అంటే దాన్ని స్టోర్ చేయాలి అంటే అవుట్ ఆఫ్ దీస్ టూ ఏదైతే మ్యాక్సిమం లెంత్ ఉందో ఆ మ్యాక్సిమం లెంత్ దాకా చేయాలా, అది అది వర్స్ట్ కేసులో అయింది. దాని తర్వాత ఎన్నైతే వచ్చినాయో అంత దాకా చంక్ ఆఫ్ డేటా మళ్ళీ కొత్త డేటాకి ఇచ్చి దాన్ని పంపించాలి, అదే కదా. సో ఇదంతా స్టాటిక్గా చేయకుండా సింపుల్గా నేను డైనమిక్గా చేసి దాని సైజ్ అంతా చివరికి నేను స్టాటిక్గా క్రియేట్ చేసి దాన్ని నేను పాస్ చేయొచ్చా లేదా? ఆఫ్ కోర్స్. సో దాన్నే చేద్దాము. అంటే ఇక్కడ నేను ఆ హోల్ ప్రాసెస్ అంతా చేయకుండా స్ట్రైట్ అవే అండ్ ఐఎమ్ క్రియేటింగ్ ఇంటీజర్. సో లిస్ట్ని క్రియేట్ చేసేస్తున్నాను అండ్ దెన్ ఇక్కడ అరే లిస్ట్ని ఆబ్వియస్గా తీసేసుకుంటున్నాను. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ఇన్ కేస్ నా నమ్స్ ఆఫ్ 1లో ఉన్న కంటెంట్ ఈక్వల్స్ టు నమ్స్ 2 ఆఫ్ బిలో ఉన్న కంటెంట్ ఈక్వల్ అయితే దెన్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను. అది నమ్స్ ఆఫ్ 1లో నుండి యాడ్ చేసిన నమ్స్ ఆఫ్ 2లో నుండి యాడ్ చేసిన ఒకటే కదా ఇప్పుడు. సో యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి, ఏని ప్లస్ ప్లస్ చేయాలి, బిని ప్లస్ ప్లస్ చేయాలి, అవునా? ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే ఎల్స్ ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే దాని మీనింగ్ ఏంటి, ఐదర్ నమ్స్ ఆఫ్ 1లో ఉన్న కంటెంట్ లెస్ దాన్ నమ్స్ 2 ఆఫ్ బిలో ఉన్న కంటెంట్ అయ్యొచ్చు కదా. ఇప్పుడు నమ్స్ ఆఫ్ 1లో ఉన్న కంటెంట్ తక్కువ ఉంటే ఏంటి, దీన్ని జరపాలి అంటే ఏని జరుపుతా, ఇది కాకపోతే సింపుల్గా బిని జరుపుతా. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నా ప్రాసెస్ అయిపోయింది. సో ఇక్కడ నాకు ఆ ఫైనలైజ్డ్గా ఉన్న అరేని డిక్లేర్ చేస్తా. దీని సైజ్ అంత, అరే లిస్ట్ డాట్ సైజ్ ఎంత ఉంటే అంత, ఇప్పుడు నా ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ నేను రాస్తాను ఆ ఫర్ లూప్ రాసి int I equals to 0 and I'm going to run till list dot size and then I plus plus. ఇక్కడ result of I, so result of I equals to list dot get whatever the I. okay, once ఇది అయిపోయిన తర్వాత simply I'm going to return result. సో ఒకసారి దీన్ని మనం రన్ చేసేద్దాము. ఇప్పుడు కామెంట్ చెయ్యి, బైనరీ సెర్చ్తో చేస్తే బెటర్గా అనిపించిందా, 2 పాయింటర్ మెథడ్తో చేస్తే ఈజీగా ఉందా? ఏ సార్ట్ ఆఫ్ కోడ్ అనేది ఈ క్వశ్చన్ ఈజీగా అనిపించింది అదే చెయ్యి. ఎందుకంటే ఇదే ప్రాబ్లం మనం బైనరీ సెర్చ్తో కొంచెం ట్రికీగా సాల్వ్ చేసాము. నువ్వు ఎన్ని అల్గోరిథమ్స్ నేర్చుకుంటే, ఎన్ని మెథడ్స్ నేర్చుకుంటే అంత బ్యూటిఫుల్గా ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు అనే ఎగ్జాంపుల్ ఇది. ఓకే, మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? అరే ఏముంది, దీని టైం కాంప్లెక్సిటీ గురించి మనం మాట్లాడుకోవడానికి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్, ఇది నమ్స్ ఆఫ్ 1 సైజ్ n అనుకుంటే నమ్స్ ఆఫ్ 2 సైజ్ m అనుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆ డేటాని సార్ట్ చేస్తున్నాము, అవునా? సో ఇక్కడ దీని సైజ్ సార్ట్ ఎంత, n log n. దాని తర్వాత నమ్స్ ఆఫ్ 2 అరేని సార్ట్ చేస్తున్నాము, m log m. ఇప్పటికైనా ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే నేను చేసిన టైం స్పేస్ కాంప్లెక్సిటీ చూడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఏముంది, ఇక్కడ పెట్టిన 2 పాయింటర్స్ ఒకసారి ఇది జరిగిద్ది, ఇంకోసారి ఇది జరగచ్చు, నెక్స్ట్ ఇది జరిగిద్ది, నెక్స్ట్ ఇది జరగచ్చు, అలా రాయచ్చా లేదా? ఆఫ్ కోర్స్. ఎలా రాస్తావు అట్లా అంటే, అరే 135 ఇక్కడ తీసుకో, 135 ఇక్కడ తీసుకో, 2 4 6 8 10 12 ఇక్కడ తీసుకో. ఇప్పుడు ఇలా పాయింటర్లు పెడితే ఒక్కటి కూడా కామన్ లేదు. ఫస్ట్ ఇది జరిగిద్ది, నెక్స్ట్ ఇది జరిగిద్ది, దాని తర్వాత ఇది జరిగిద్ది, దాని తర్వాత ఇది జరిగిద్ది. అది అలా ఎప్పటిదాకా, 2 చివరి దాకా వచ్చేదాకైనా లేదా 2 అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ సైజ్ ఈక్వల్ కాకపోతే, సైజ్ ఈక్వల్ అయితే ఇది ఇక్కడ ఎంత సైజ్ ఈక్వల్, ఇక్కడ ఎంత సైజ్ ఈక్వల్ అయితే అప్పుడు m+n లైక్ ఏదంటే ఫస్ట్ రీచ్ ఇది టర్న్ అవుతుందా m+n. అండ్ ఇదే ప్రాబ్లంకి నువ్వు బెస్ట్ కేసులో ఎలా అయ్యిద్ది, బెస్ట్ కేసులో ఇంకెంత తొందరగా టర్మినేట్ అయ్యిద్ది అనేది కామెంట్ చెయ్యి, నేను డెఫినెట్గా నీ కామెంట్ పిన్ చేస్తా, అది కరెక్ట్ అయితే. ఓకే, బట్ థింక్ బ్లైండ్గా రిప్లై ఇవ్వద్దు. ఒకసారి థింక్ చేసి బెస్ట్ కేస్ అంటే ఏ టైప్ ఆఫ్ థింగ్స్లో ఉంటే బెస్ట్గా టర్మినేట్ అయ్యిద్ది నా కోడ్ అనే బెస్ట్ మే చెయ్యి. సో ఓవరాల్గా ఏముంది, ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏది ఇంపాక్ట్ చేస్తుందో అదే. దో ఇక్కడ m+n అయినా ఈ రెండిట్లో ఏది మ్యాక్సిమంగా ఇంపాక్ట్ చేస్తుంటే అది, అంతేనే కదా? ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏది మ్యాక్సిమం ఇంపార్టెంట్, అది లైక్ జనరల్గా ఏది మ్యాక్స్ అయితే అది. బట్ టు బి జనరలైజ్డ్గా చేయడానికి ఇఫ్ ఇన్ కేస్ m = n అయితే అప్పుడు నేను డైరెక్ట్గా n log n అని రాస్తాను.
అలా కాకపోతే బిగ్ ఆఫ్ వాట్ ఎవర్ ద మ్యాక్స్ ఆఫ్ m log m ప్లస్ n log n. ఇంతకు మించి క్వశ్చన్లు ఏమన్నా ఉందా? ఏం లేదు. సో వీడియో కానీ హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ యూ కెన్ సపోర్ట్ మీ యూజింగ్ సూపర్ థ్యాంక్స్. యాజ్ యూజువల్గా పైథాన్లో కూడా చేసేద్దాము, కొంచెం కూడా చేంజ్ ఉండదు. ఫస్ట్ నేను nums1ని nums2ని సార్ట్ చేస్తున్నా సో దట్ ఐ కెన్ మేక్ మై 2 పాయింటర్ మెథడ్. సో ఇనీషియల్గా ఆ ఏలో నేను 0కి పాయింట్ చేస్తున్నాను, లైక్ nums2లో కూడా b అనే దాంతో 0కి పాయింట్ చేస్తున్నాను. సో దీని బేసిస్ మీద ఇఫ్ ఇన్ కేస్ అంటే రెండు ఈ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద థింగ్స్లో ఉంటే ఒక్కటన్నా ఈ ఇండిసెస్ దాటేస్తే నా పని అయిపోయినట్టే, నా ప్రాబ్లం అయిపోయినట్టే. సో ఈ ఇన్ బిట్వీన్ ఆఫ్ ద కేసెస్లో ఉన్నప్పుడు నేనేం చేయాలి, ఆ పాయింట్ చేస్తున్న డేటా వాల్యూ ఈక్వల్ అయితే అండ్ దట్ ఈస్ మై ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడే మనకి ఇంటర్సెక్షన్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాము, జస్ట్ అక్కడ -1 +1 థింగ్స్ చేస్తున్నాము. ఏది తక్కువైతే దాన్ని జరుపుతున్నాము, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ నేను ఆల్రెడీ ఆ రిజల్ట్ని స్టోర్ చేస్తున్నా కాబట్టి డైరెక్ట్గా దాన్ని మనం రిటర్న్ చేసేస్తున్నాము. ఓకే, దీన్ని ఒకసారి సబ్మిట్ కూడా చేసేస్తున్నాను. See, accepted. So that's it for this video and thank you.